అన్న నమస్తే అన్న. నమస్తే ఎలా జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా? అంటే ఎలా జరుగుతుంది కాంగ్రెస్ మొత్తం? బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ. ఇంటింటికి పోతా ఉన్నాం. మేము చేసిన 5 సంవత్సరాలలో మాకేదైతే గవర్నమెంట్ కి 5 సంవత్సరాల కోసం గెలిపించిండ్రో మాకు 2 సంవత్సరాల 20 నెలలే అయ్యింది. ఇప్పుడు ప్రచారంలో కొంచెం వెనకబడినట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ ఉన్నారు, మరి దానికి ఏంటి ప్రచారం? ఏ గల్లీలో పోయినా మా నవీన్ యాదవ్ ఒక్కరు సరిపోతుంది వాళ్ళకు. ఆ. వాళ్ళంతా పందులు తిన్నాడు తిని 10 సంవత్సరాలు సంపాదించి ఆ. ఉన్నటువంటి దున్నపోతులు అందరూ వచ్చి ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ లో పడ్డారు. ఆ. కనుక వాళ్ళను తరిమి కొట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ వ్యతిరేకత ఉంది, పథకాల మీద కానీ హైడ్రా మీద కానీ, తర్వాత ప్రతిదీ ఉద్యోగాల మీద కూడా జాబ్స్ మీద వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతలో నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందంటారా? వ్యతిరేకత ఉందని ఎవరు చెప్తున్నారు? టిఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఉమ్. టిఆర్ఎస్ జనం చెప్తా ఉంది. ఉమ్. జనం చెప్పాలి ఆ మాట. ఉమ్. నీకు గవర్నమెంట్ వచ్చినాక ఉమ్. పార్లమెంట్ ఎన్నికల్లో గుడిసుని ఇచ్చింది కదా, ఆ. సరిపోయింది కదా నీకు. ఉమ్. ఇంకా నీకు ఇంకెక్కడ హక్కు నీకు అడిగేది? ఓటు అడిగే హక్కే లేదు నీకు. ఉమ్. ఉన్న 30 మందిని కాపాడుకొని 20 మందిని కాపాడుకొని ప్రయత్నం చేయి తప్ప ఏదో ఆ సంపాదించిన అక్రమంగా సంపాదించిన కూడబెట్టిన డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఖర్చు పెట్టి నడుస్తుంది తప్ప నువ్వు డబ్బులు పక్కకు పెట్టి నువ్వు నీ అన్నం అనుకుంటూ నువ్వేమో రోడ్లో కూడా తిరుగుతా ఉన్నావు, ఆటోలు ఎక్కుతున్నావు. 10 సంవత్సరాలు నీకు యాదికి రాలేదా? రావాలి కదా. అది చేత కాలేదు. ప్రజలకు ఇవాళ చేస్తారు. మాకు 20 నెలలు అయింది మా ప్రభుత్వం వచ్చి, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 20 నెలల్లో చేయాల్సిన ఎన్ని చేసిండు? ఇవాళ ఆర్టీసీ బస్సులో ఎంతమంది బస్ ఎక్కుతా ఉన్నారు? 200 యూనిట్ ఎవరైతే కరెంటు వాడుతున్నారో ఎంతమంది కరెంటు ఫ్రీ వస్తుంది? ఎంతమందికి 3,500,000 ఇండ్ల చొప్పున ప్రతి నియోజకవర్గానికి 1,00,000 దాదాపు ప్రతి నియోజకవర్గంలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. మరి ఇంకేం కావాలి నీకు? అంటే నీకు 5 సంవత్సరాలు కాకముందే మొత్తం చేయాలా? నువ్వు దళితులు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ 100 రోజుల్లోనే చేస్తానని చెప్పారు రేవంత్ రెడ్డి గారు, మరి చేశారా? మరి మీరు ఇచ్చిన మాటే కదా, మీరు ఇచ్చిందే కదా. 100 రోజులలో చేస్తాము అని చెప్పింది వాస్తవము. కానీ ఒక్కటొకటి మినిట్ గా చేస్తా ఉన్నాం. అన్ని 100 రోజులలో చేస్తామని చెప్పలే, అన్ని చెప్పలే, ఎక్కడ చెప్పలే. వాళ్ళు కావాలని సృష్టిస్తా ఉన్నారు. వాళ్ళు సృష్టిస్తున్నారు, వాళ్ళు చెప్తున్నట్లా. రుణమాఫీ 100 రోజుల్లో చేస్తానని చెప్పారా? రుణమాఫీ 100 రోజుల్లో చేస్తానని చెప్పారా? కదా. అందరికి చేశారు. ఇప్పుడు 2 లక్షల రూపాయలు మొత్తం చేసినాం దేశం అంతా. మేము చేసినట్టు ప్రపంచంలో మోడీ చేయలేదు, ఎవరు చేయలేదు, మేమే చేసినాం. మా కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది. ఈ రోజు ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి తప్ప ఎవ్వరికి లేదు. ఎందుకు లేదంటే మైనార్టీలకు గాని, దళితులకు గాని, ఎస్సీలకు గాని, బీసీలకు గాని ఏ వర్గానికైనా భూములు ఇచ్చిన ఘనత మాది, ఇండ్లు కట్టించిన ఘనత మాది, స్కూళ్లు కట్టించిన ఘనత మాది. మా పీజేఆర్ కదా ఈ రోడ్ వేసింది. మా పీజేఆర్ లేకపోతే ఈ బస్ ఉంటుండేనా నీకు? ఈ నియోజకవర్గం ఉంటుండేనా? కాంగ్రెస్ అయినా లేకపోతే ఇంకా అయినా వేరే పార్టీ అయినా? అంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద నియోజకవర్గానికి ఒక్క ఎమ్మెల్యే ఉండి ప్రతిపక్షంలో ఉండి ఆయన చేసిన పనులే. ఈ డ్రైనేజ్ వాళ్ళు వేసిండ్రు, ఈ రోడ్లు వాళ్ళు వేసిండ్రు. నువ్వు వేసినావా? నీ ప్రభుత్వం వచ్చినాక వేసిందా? మా పీజేఆర్ వేసిండా? మా జనార్దన్ రెడ్డి సాబ్ వేసిండు. మంచినీళ్ళు మా జనార్దన్ రెడ్డి సాబ్ తెచ్చిండు. ఈ కరెంటు స్తంభం మా జనార్దన్ రెడ్డి సాబ్ వేసిండు. మీరు చేసింది ఏంది? బంగారు తెలంగాణ చేసి అంటున్నారు కదా. 7 అప్పుల తెలంగాణ చేసినావు. ప్రతి మనిషి ఇంటి జుట్టుకు ఇంత పెద్ద గుండు పెట్టినావు, ఘనట్రాయి పెట్టినావు. మాకు చేసింది నువ్వేంది? చివరికి నవీన్ యాదవ్ గెలుస్తున్నారు. ఎంత మెజార్టీ వచ్చింది అనుకుంటున్నారు? మరి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాం. 1,00,000 ఓట్లతో గెలుస్తాం. ఎందుకు గెలుస్తాం అంటే యువకుడు, విద్యావంతుడు, నీకు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి 2 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయిండు. ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో, ప్రతి తమ్ముడు తెలుసు కనుక గెలుస్తాం. ఈ ప్రాంతవాసి, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాసి, ఇక్కడ పుట్టి పెరిగి పెద్ద అయినోడు, యువకుడు, అవకాశం ఇస్తారు ప్రజలు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో 40,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చినాం. ఆయన ముఖానికి ఏమైనా ఇచ్చిందా రేషన్ కార్డులు? ఇచ్చిందా గవర్నమెంట్? ఇచ్చిందా? టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందా? రమ్మని చర్చకు రమ్మని ఎడుకొస్తారు, చూద్దాము. నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈ రోజు మనతో పాటు సంధ్యకు ఉన్నారు, జనరల్ సెక్రటరీ. అక్క నమస్తే. అక్క నమస్తే తమ్ముడు, ఎలా ఉన్నారు? బాగున్నా. ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కాంగ్రెస్ అడ్డా ఇది 100% మనం గెలవబోతున్నాము. మెజార్టీ కోసమే మనం ముందుకెళ్తున్నాము. వీళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ కొంచెం
ఈ వెనకబడ్డట్టుగా తెలుస్తుంది ప్రచారంలో గానీ, తర్వాత కొంతమంది నాయకులు కూడా రౌడీ షీటర్ అంటాం, రౌడీ నాయకులు కావాలి, లేదా నిజమైన నాయకులు కావాలి అంటూ ఉన్నారు కదా. ప్రజలని భయాభాంతిలో గురి చేసి ఆ. వాళ్ళు ఈ రోజు ఏదో రౌడీ అంటున్నారు కానీ పెద్ద రౌడీ అంటేనే కేటీ రామారావు. ఎందుకట్లా? ఎందుకంటే అంటే మరి మమ్మల్ని అన్నప్పుడు మేము అనమా? ఎందుకంటే మరి ఆయన కన్నా ఎక్కువ రౌడీ ఎవడుండు? మొత్తం బీఆర్ఎస్ వాళ్ళను రౌడీలను దింపేసి పేడేడు వాళ్ళని దింపేసి ఉన్నాయి లేని కల్పించి అవి చేసిన రౌడీ అనకపోతే ఏమంటారు? నువ్వు సానుభూతితోని ఓట్లు రాలుతాయా? సానుభూతి అనేది ఒక ఆడబిడ్డ భర్త చనిపోతే ఎవరైనా సానుభూతి చూపిస్తాం, కానీ సానుభూతి కోసం ఓట్లు అడిగి అనే అంత సిచ్యువేషన్ లో జూబ్లీహిల్స్ ప్రజలు లేరు. గోపీనాథ్ గారు ఓ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన రుణం తీరిపోయింది. నవీన్ అనే తమ్ముడు అతని మీద ఎన్ని అభియోగాలు మోపుతున్నారో అయినా కూడా బాల్ ఎంత నేల కొట్టాలని ప్రయత్నం చేసినా అంత పైకి ఎగురుతుంది. యువకుడు, బీసీ నాయకుడు, ఇది కాంగ్రెస్ అడ్డ, నవీన్ అడ్డ. 100% ఇంటింటిని తిరిగి ప్రతి కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాడు. మంచి అనుభవం ఉన్న వ్యక్తి. ఆ అన్నకు, ఆ తమ్మునికి మేము సపోర్ట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు డైనామిక్ లీడర్, ఆయన అడుగుజాడల్లో నవీన్ గారు నడుస్తున్నారు. ఇలా ఏమి అందరం వచ్చినామంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది అభివృద్ధి దశలో నడుస్తుంది. వాడేవాడో ఏదో వచ్చి చెప్తున్నాడు, బుల్డోజర్ కావాలన్నా, మీకు అభివృద్ధి కావాలన్నా, మీకు కాంగ్రెస్ కావాలని అంటారు. ఒకటే చెప్పదలుచుకున్నా నేను, ఇదంతా ఈ పాపం అంతా కేటీ రామారావుదే. కాబట్టి నవీన్ యాదవ్ 2 సార్లు పోటీ చేశారు, 2 సార్లు ఓడిపోయాడు. మరి 3సారి గెలిచే అవకాశం ఉందా? ఎవరు అరే ఇప్పుడు గెలుపు అనేది ఎవరి సొత్తు కాదు. ఇది ఎక్కడ పొడగొట్టుకున్నాం అక్కడే వెతుకుంటాము. ఈ కేసీఆర్ కుటుంబం లాగా ఓడిపోతే ఫామ్ హౌస్ లో వండుకునే మనస్తత్వము నవీన్ తమ్ముంది కాదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఓడిపోగానే కవితమ్మ నిజామాబాద్ లో ఓడిపోగానే ఎమ్మెల్సీ దగ్గర పోయింది చూడు, అట్లా అనుకుంటారు రైలు. అందుకే గురిగించానంట, నేను ఎర్రగున్నా అనుకుంటదంట, నలుపు చూసుకోదంట. అందుకని వాళ్ళ మాట తీరు కూడా గట్లనే ఉంది. నవీన్ తమ్ముడు 3 సార్లు గెలిచినా, 3 సార్లు ఓడిపోయినా ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ఎవరు పిలిచినా ఒక్క నిమిషం ఫోన్ చేస్తే వచ్చే తమ్ముడు. అలాంటి వ్యక్తిని కోరుకుంటారని మిద్దెలమ్మ బంగ్లాలో ఉన్న సునీతమ్మని ఎవరు కోరుకుంటారు చెప్పండి? మహిళలు రాజకీయాలలో రావాలి కానీ భర్త పేరు చెప్పుకొని రాగానే ఇప్పుడు పిలిస్తే పలికేటోళ్ళు కావాలి. నాయకుడు, మాస్ లీడరు, 10 మందితో ఉన్నాడు. మీరే చెప్పిండు ఓడిపోయినా కూడా మళ్ళీ గెలుస్తాడంటే ఎప్పుడైనా ఓటమి అనేది ఒక గెలుపుకు నాంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. అందులో ఒకటి ఇక్కడ ఈడ పడేసుకొని అక్కడ వెతుకుంటలేడు తమ్ముడు, ఇక్కడే ఉంది, ఇక్కడే పోయింది, ఇక్కడనే వెతుకుంటా అన్నాడు. అది నిజమైన నాయకుడు, మాస్ లీడర్. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్తారు మీ ద్వారా, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా? జూబ్లీహిల్స్ నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు అభివృద్ధి దశలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పటికే ఇక్కడ 2 సంవత్సరాలైనా కూడా గోపీనాథ్ గారు పట్టించుకోలేదు. ఈ 3 సంవత్సరాలు 100% 150 కోట్లు ఇక్కడ మేము ఇవ్వడం జరిగింది. అభివృద్ధి దశలో ముందుకెళ్తుంది. ఇంకా కూడా రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాము. గతంలో ఇయ్యలేదు, ఇక్కడ మేము రేషన్ కార్డులు ఇస్తున్నాము, సన్న బియ్యము. ఇక్కడ సంబంధించిన మనకు ఇండ్లు కూడా రెవెన్యూ మంత్రి మాకు ఇప్పుడు ఇన్ఛార్జ్ గా ఉన్నారు పొంగులేటి గారు, ఆయన కూడా చెప్తున్నారు ఇక్కడ ఇండ్ల పట్టాల విషయం మీద ఇష్యూ ఉన్నా కూడా తప్పకుండా అన్ని కలిసి చేద్దాము అని చేస్తున్నారు. సమస్య మా దృష్టికి ఏ సమస్య వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ చేయడానికి ముందులో ఉంది.